ఏపీ రాజకీయాల్లో కల్తీనే ఈ కథ థ్రిల్లర్ సీరియల్ ని మించి అన్నట్టుగా ముందుకు సాగుతోంది. దాడులతో దద్దరిల్లుతూ నిరసనలతో నిప్పులు గక్కుతూ ఒక వరుసలో ముందుకు సాగుతున్న ఈ వ్యవహారం పరామర్శలతో పీక్స్ కి చేరుకుంది. అంబటి రాంబాబు కుటుంబాన్ని కలవడానికి జగన్ కదిలిన వేళ ఏపీ రాజకీయం మరోసారి హీటెక్కింది. కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు, ప్రత్యర్థుల ప్రతి విమర్శలు వెరిసి మరోసారి సెగలు రాజుకున్నాయి. అంబటి కుటుంబానికి జగన్ పరామర్శ. ఎంతకైనా తెగిస్తాం, ఎందాకైనా పోరాడతాం. ఖబర్దార్, గుర్తుంచుకోండి, ప్రతీకారం తప్పదు, వడ్డీతో చెల్లిస్తాం. ఇది ఆగాల్సిందేనన్న వైసీపీ అధినేత. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రోడ్డెక్కారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఇటీవల అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజనీలు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీ తీయమన్నందుకే వాళ్లు ఈ స్థాయిలో రచ్చ చేస్తే సూపర్ 6 అంటూ మోసం చేసినందుకు కూటమిపై తాము కూడా రాష్ట్రమంతా ఫ్లెక్సీలు పెట్టొచ్చా అని నిలదీశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని జగన్ విమర్శించారు. ఎందుకయ్యా రాంబాబును అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. వైసీపీ నాయకులపై దాడులు ఆగాల్సిందేనన్న జగన్ ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక ప్రతీకారం ఇంతకంత పవర్ఫుల్ గా ఉంటుందని స్పష్టం చేశారు జగన్. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పోరాటం ఆపుబోమన్న వైసీపీ అధినేత ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామన్నారు జగన్. ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము, ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి. ఇలాంటివి కన్నా ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము. ఇష్యూస్ పెద్ద అవుతాయి. ఢిల్లీ లెవెల్లో కూడా NHRCకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము. కోర్టుల తలుపులు తడతాము. సుప్రీంకోర్టులలో కూడా జరుగుతా ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము. అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. తిరుమల నెయ్యిపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేశారన్న జగన్ ఉద్దేశపూర్వకంగా శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. ఈ అబద్దాలపై ప్రశ్నించినందుకే అంబటిపై దాడి చేశారని, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో తమ నాయకులు ఫోన్ చేస్తే ఐజీ, ఎస్పీలు స్పందించలేదన్న జగన్ ఒక్కొక్కరికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కాపు కులంలో టైగర్ గా విలువలతో రాజకీయాలు చేస్తున్న అంబటి రాంబాబును కావాలనే టార్గెట్ చేశారన్న జగన్ విషబీజాలు నాటడం మాని ఇచ్చిన హామీలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము. సాక్ష్యాలు, ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. కూటమిపై విమర్శలు, అధికారులకు హెచ్చరికలు ఇవన్నీ పక్కన పెడితే గుంటూరు పర్యటన సందర్భంగా మరోసారి భారీ బల ప్రదర్శన చేశారు జగన్. ట్రాఫిక్ క్లియరెన్స్ గనక ఉంటే సరిగ్గా 15-20 నిమిషాల్లో చేరుకునే దూరానికి జగన్ కాన్వాయ్ తీసుకున్న సమయం అక్షరాల 6 గంటలు. దీన్ని బట్టే తాడేపల్లి టు గుంటూరు మధ్య జగన్ జర్నీ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 10:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన జగన్ గంటకో స్పాట్కు చేరుకుంటూ మధ్యాహ్నం 1:20 గుంటూరు సిటీలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత సైతం దాదాపు 3 గంటల ప్రయాణం తర్వాత గాని డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు జగన్. సాయంత్రం 4:30 అంబటి ఇంటికి చేరుకున్న జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. జగన్ ఎలా వస్తే ఏంటి, ఆయన పర్యటన ఎలా సాగితే ఏంటి, అధికార పక్షం నుంచి విమర్శల దాడి మొదలవడం సహజంగానే ఏపీ రాజకీయాల్ని వేడెక్కించేసింది. రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయటమే జగన్ లక్ష్యమన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ తాగుబోతుల్ని వెంటేసుకుని దండయాత్ర చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. అనుమతికి మించి భారీ సంఖ్యలో జనాలతో రోడ్లపైకి తీసుకొచ్చి బీభత్సం సృష్టించారని మండిపడ్డారు. మీరు
ఉదయాన్నే మద్యం తాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీ తోడు వేసుకుని అంత విచ్చలవిడిగా ఈరోజు గుంటూరు, ఎందుకంటే మా గుంటూరు ప్రాంతం ఇంకా ఈ రాష్ట్రం అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. సుపరిపాలన వైపు చూస్తూ ఉంటే అది డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క దండయాత్రలాగా మీరు వెళ్ళటం నిజంగా బాధాకరం. ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలమో, మతాల మధ్య చిచ్చు పెట్టగలమో అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతారు. మొత్తానికి అంబటి ఎపిసోడ్తో అగ్గిరాజుకున్న ఏపీ రాజకీయం జగన్ గుంటూరు పర్యటనతో మరో స్టేజ్కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో, ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.